ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వైశాఖ మాసంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది? వృషభ రాశి వారికి గురుడు తొలక ప్రభావం చాలా బాగుందండి. ఈ సంవత్సరంలో వాళ్ళు ఎన్నో కష్టాలు పట్టి వచ్చారు. మనకు సంవత్సర ఫలితం చెప్పుకున్నాం. సంవత్సర ఫలితంలో కూడా చెప్తున్నాను, వృషభ రాశి వారికి ఎటువంటి లోటు లేదు. ఎందుకంటే వాళ్ళు పొగడ్తలకు లొంగిపోతారు, చిన్నదానికి కూడా కుంగిపోతారు. ఆ పొగడ్తలకి లొంగిపోతేనే ప్రమాదము. పొగడ్తలకు లొంగకండి. మీరు ఎలటవాడు ఏ విధంగా మనల్ని పొగుడుతున్నాడు, దేన్ని ఆశించి మనకి ఈ గేలం వేస్తున్నాడో, బిస్కెట్ వేస్తున్నాడో అని తెలుసుకోకపోతే తొందరగా మోసపోతారు. ఈ సంవత్సరం అన్ని రకాలుగా ఆదాయం బాగుంది, చేతికి డబ్బులు వస్తున్నాయి, ఏదేదో కొనుక్కుంటున్నారు, వస్తువులు కొనుక్కుంటున్నారు. గృహాలు అంటే మనం ఏదైనా సరే గృహం కొనుక్కునే ముందు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించండి. 4-5 చేతులు మారిపోతున్నాయి. అలాంటి మోసంలో వృషభ రాశి వారు చిక్కుకుంటారేమో అని భయం వేస్తుంది. ఎందుకంటే ఆందోళనకరంగా ఉంటుంది, మోసపోయే గుణం ఉంది, తొందరగా బోల్తా పడిపోతారు. అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంచి సంబంధాలు కూడా దొరుకుతున్నాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, భయపడవలసిన పని లేదు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకే కొన్ని ఇబ్బందులు కలిగాయి. పెద్దలు ఇష్టపడకపోవడం, అనుమతి ఇవ్వకపోవడం, రకరకాల ఆలోచనలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడము, ఈ విధంగా జరుగుతుంది. ఏది ఏమైనా మీరు తీసుకున్న నిర్ణయానికి పెద్దలు సమర్థిస్తారు. సమర్థిస్తేనే మీరు ముందుకు వెళ్ళండి. తొందరపడకండి. తొందరపడి నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని పాడు చేసుకుని మీకు అనుకున్న కార్యక్రమం అనుకున్నట్టుగానే జరుగుతుంది. అయితే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం అనేది మన దేశంలో తగ్గిపోయింది. వాటి మీద ఈ జాతకాలు చెప్పడం కాదు. ఇక్కడ మనకేముందంటే ఉద్యోగ లాభము ఏ విధంగా ఉంటుంది అంటే కర్మఫలము. మనం కర్మ చేయడానికి మనకి కర్మ కరెక్ట్గా దొరుకుతుందా, అంటే తిండి తినడానికి అన్నవస్త్రాలు లోటు లేకుండా ముందుకు వెళ్తున్నామా, ఇటువంటి భావనతోనే మనం ఉంటుంది. అయితే ఉద్యోగ లాభం ఉంది. విదేశీ గమనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మోసపోకండి. మిమ్మల్ని చాలా రకాలుగా మోసం చేస్తారు. మీరు ఎంత ధైర్యంగా మీరేంటంటే ఇది అంటారు చూసావా, గుడ్డెద్దు చేలో పడితే అది ఏం చేయాలో తెలియదు. బాగున్న పంటను కూడా మట్టేస్తుంది, బాగులేని గడ్డిని కూడా తొక్కేస్తారు. అలాగా వ్యవహారం ఏది తొందరగా మీరు నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆలోచించకపోతే ఈ విధంగా ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు తీసుకుంటే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు చేసినట్టుగా సుఫలితం వస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ లాభం ఉంది. విదేశీ గమనం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఒడిదుడుకులు కొన్ని ఉన్నాయి. ఆ ఒడిదుడుకులు 1-2 నెలలు మీరు ఓర్చుకోవాలి. సహజంగా చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఒక లింకప్ సిస్టమ్ అంటాం, ఈ సిస్టమ్ని మీ చేతిలో కంట్రోల్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అలాగే గుప్త శత్రువుల వేట అంటారు. ఈ గుప్త శత్రువుల వల్ల ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్లాన్ చేసుకున్నట్టుగైతే 1-2 నెలలు ఓపి పట్టినట్టుగైతే అన్ని విధాల సుఫలితాలు ఉంటాయి. మళ్ళీ మరో ఎపిసోడ్తో ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఓం శాంతి.